హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ చూడకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మ్యాచ్ నెంబర్ 17 ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్. ఈ మ్యాచ్ అయితే బిగ్ మ్యాచ్ అని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచి వస్తున్నారు. ఇంగ్లాండ్ అయితే వాళ్ళ సిచ్యువేషన్ అయితే బాగలేదు, బౌలింగ్ కూడా బాగలేదని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈస్ బ్యాడ్. ఎందుకంటే 10 overs కి 100 పరుగులు ఇచ్చారు స్కాట్లాండ్ టీంతో. అందులో వాళ్ళ టీం అయితే బాగలేదని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఇక్కడ సెట్ కాదు. ఆస్ట్రేలియా గెలిచింది ఎందుకనే రీజన్ చెప్తాను. వాళ్ళకైతే ఫ్లాట్ ట్రాక్లు ఇస్తే బాగా ఆడతారు, స్లో వికెట్ ఇస్తే ఇబ్బందులు తప్పవని చెప్పాలి. ముఖ్యంగా ఇంకా మ్యాచ్ ఎక్కడ, బ్రిడ్జ్ టౌన్ అని చెప్పాలి. బ్యార్డాస్ పిచ్ ఎలా ఉంటుంది? యూజువల్గా అయితే బ్యాటింగ్ పిచ్ ఉండకపోవచ్చు, ప్లస్ బ్యాటర్స్కి బౌలర్స్కి మధ్యలో కొద్ది కాంటెస్ట్ ఉంటుందని చెప్పాలి. మనం చూసాము కొన్ని మ్యాచ్లు అయితే 150, 160 వస్తున్నాయంటే కొద్దిగా బ్యాటింగ్ పిచ్ ఉన్నాయని చెప్పాలి. ఇనిషియల్గా పోయే కొద్దీ మ్యాచ్లు స్లో అవుతాయని చెప్పాలి. ముఖ్యంగా ఇంకా గ్రౌండ్ ఎలా ఉంటుందంటే ఈజీగా క్లియర్ చేయొచ్చు, మీడియంగా ఉంటాయి, ఈజీగా క్లియర్ చేయొచ్చు. పెద్ద 6 కూడా కొట్టే హిట్టింగ్ ఎబిలిటీ రెండు టీమ్స్కి ఉన్నాయని చెప్పాలి. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే వరల్డ్ కప్లో టోటల్ మ్యాచెస్ మొత్తం 4 జరిగినాయి వీళ్ళిద్దరి మధ్యలో. అప్పర్ హ్యాండ్ ఉండేది ఇంగ్లాండ్, 2 గెలిచింది. ఆస్ట్రేలియా 1 గెలిచింది, 1 అయితే డ్రా అయింది. ఇంకా ఇది టాప్ రికార్డ్ హెడ్ టు హెడ్. ఇంకా వెదర్ రిపోర్ట్, నో రైన్. ఫుల్ మ్యాచ్ చూడొచ్చు మీరు. టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ తెలుగులో చూడొచ్చు. మళ్ళీ మీరు మొబైల్లో చూడాలంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్, అది కూడా చెప్తున్నాను, వితౌట్ మనీ. మీరు హెచ్డి కావాలంటే చూడొచ్చు. మీరు ల్యాప్టాప్లలో చూడాలంటే ముఖ్యంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడొచ్చు, అది కూడా. ఇంకా టీమ్స్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడదాం. ముఖ్యంగా ఇటుపక్కల గెయిన్ మ్యాక్స్వెల్, అతనైతే ఫామ్లో లేడు కదా, కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాడు. అతని ప్లేస్లో కెమెరన్ గ్రీన్ వస్తాడని నేను అనుకుంటున్నా. ఇంకా ట్రావిస్ హెడ్, అతనైతే మంచి ఫామ్లోనే ఉన్నాడు, కానీ బాగా ఆడలేదని చెప్పాలి. ఐపీఎల్లో కూడా బాగా ఆడినాడు. లాస్ట్ 2-3 మ్యాచెస్ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. ట్రావిస్ హెడ్ కంటిన్యూ చేయాలని ఆశిస్తాడు. ఈ మ్యాచ్లో కొద్దిగా రన్స్ కొట్టి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలని ఆశిస్తాడు. ఇంకా డేవిడ్ వార్నర్ లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడినాడని చెప్పాలి. ఈ మ్యాచ్లో కూడా అలానే కంటిన్యూ చేయాలని ఆశిస్తాడు. ఎందుకంటే ఈ ఇయరే ఎండ్ ఆఫ్ ది వరల్డ్ కప్ అతనికి, అందుకు బాగా ఆడాలని ఆశిస్తాడు. మిచెల్ మార్ష్, అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే, ఎందుకంటే బాగా ఆడుతున్నాడు, కానీ మన మ్యాచ్లో బాగా ఆడలేదని చెప్పాలి. బాగా ఆడతాడు, అతనికి బాగా తక్కువ బాల్లోనే ఎక్కువ కొట్టే స్ట్రెంత్ ఉంది ముఖ్యంగా. ఇంకా స్టోనిస్, అతనైతే లాస్ట్ మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడినాడు, ప్లస్ బాల్ విత్ బ్యాట్తో రాణించాడని చెప్పాలి. మిగతా వాళ్ళు రాణించే చోట ఇతను రాణించాడని చెప్పాలి. ఇంకా ఇంగ్లీష్, అతను ఎంత చెప్పినా తక్కువనే, ఎందుకంటే బాగా ఆడినాడు, బాగానే ఆడతాడు, కానీ వీళ్ళకి బాగా ఫ్లాట్ ట్రాక్లు ఇస్తేనే బాగా ఆడతారు, లేకపోతే కొద్దిగా కష్టం తప్పదని చెప్పాలి. ఇంకా ప్యాట్ కమిన్స్ లేడు. ఇంకా మిచెల్ స్టార్క్, అతనైతే క్రూషల్ అవుతాడని చెప్పాలి. ఈ మ్యాచ్లో ఎవరైతే ఇనిషియల్గా వికెట్ తీస్తారో ఇద్దరు, రెండు పక్కల టీమ్స్ వాళ్ళే అప్పర్ హ్యాండ్ వస్తుందని చెప్పాలి. ఇంకా హెజిల్ వుడ్, అతనైతే మంచి ఫామ్లోనే ఉన్నాడు, కంటిన్యూ చేయాలని ఆశిస్తారు వాళ్ళ టీం నుంచి. ఇంకా ఇటుపక్కల అడమ్ జంపా, అతను కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. కొద్దిగా స్లో వికెట్ ఇస్తే ఇతనైతే మెయిన్ క్రూషల్ అవుతాడని చెప్పాలి. ఇంకా స్పిన్నర్స్ ట్రాక్ ఇస్తే మ్యాక్స్వెల్ ఉండొచ్చు. కెమెరన్ గ్రీన్ ఫాస్ట్ బౌలర్స్, ఇంతని పెట్టుకొని ఎంత రానియాలంటే కొద్దిగా కష్టం అవుతుందని నేను అనుకుంటున్నా. ఇంకా ఇటుపక్క చూద్దాం, జాస్ బట్లర్, వాళ్ళకి అవకాశమే రాలేదు. వర్షంతో రద్దయి 1 పాయింట్ తెచ్చుకున్నారు. ఈ మ్యాచ్లో బాగా ఆడి గెలవాలని ట్రై చేస్తారు, 100% ఇస్తారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఓడిపోతే కష్టం అయిపోతుంది వీళ్ళకి, క్వాలిఫై సూపర్ 8కి పోవాలంటే. అందుకు వాళ్ళకి మెయిన్ 100% ఇస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా ఫిల్ సాల్ట్, అతనైతే ఐపీఎల్ అదరగొట్టి వస్తున్నాడు, ఈ మ్యాచ్లో మెయిన్ క్రూషల్ అవుతాడని చెప్పాలి. ఇంకా జానీ బేస్టో, అతను కూడా మెయిన్ మంచిగా ఆడినాడని చెప్పాలి. ఎండ్ ఆఫ్ ది ఐపీఎల్ వచ్చే మూమెంట్లో ఫామ్లోకి వచ్చాడని చెప్పాలి. ఇది ఇక్కడ కంటిన్యూ చేస్తాడో లేదో అనేది రేపు మ్యాచ్తో తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ పిచ్చులు వీళ్ళకి సెట్ అవుతుందో లేదో కూడా తెలుస్తుంది. ఇంకా విల్ జాక్స్ ఐపీఎల్లో అదరగొట్టి
ఇంకా డైరెక్ట్గా టోర్నమెంట్కి వచ్చేసాడు T20 వరల్డ్ కప్. ఇక్కడ చూడాలి ఎలా ఆడతాడో లేదో అనేది తెలుస్తుంది రేపు ఈవినింగ్ మ్యాచ్. ఇంకా హరీ బ్రూక్స్ అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే భయ, ఎందుకంటే అతను డే అయినప్పుడు ఇచ్చి పడేస్తాడు, లేకపోతే ఫ్లాప్ అవుతాడని చూసాం కొన్ని IPL మ్యాచ్లలో. ఈసారి అయితే ఏదో వాళ్ళ హెల్త్ ఇష్యూ అని వెళ్ళిపోయినాడు వాళ్ళ దేశానికి, ఏ మ్యాచ్ ఆడలేదు. ఇంకా మొయిన్ అలీ అతను లెఫ్ట్ హ్యాండర్ అయితే ఆఫ్ స్పిన్నర్ కదా, మెయిన్ క్రూషియల్ అవుతాడని నేను అనుకుంటున్నా. కానీ ఫామ్లో అయితే కొద్దిగా డిప్ అయిందని నేను అనుకుంటున్నా. ఈ మ్యాచ్లో అతని కానించి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆశిస్తాడు జాస్ బట్లర్. అతనైతే ఎంత బాగా ఆడితే అంత మంచిది వాళ్ళ టీంకి. అతను ఆడకపోతే చాలా కష్టాల పడుతుందని చెప్పాలి. ఇంకా లివింగ్స్టన్ అతనైతే ఎంత చెప్పినా తక్కువనే భయ్యా. అతనైతే మ్యాచ్ విన్నర్, ఎందుకంటే తన డే అయినప్పుడు పెద్ద హిట్స్ కొడతాడు, ఈజీగా క్లియర్ చేస్తాడని చెప్పాలి బౌండరీస్, ఎందుకంటే ఇబ్బందులు తప్పవు వీళ్ళకి అతను బాగా ఆడకపోతే. ఇంకా జోఫ్రా ఆర్చర్ అతనైతే ఇప్పుడు వచ్చాడు కదా, వీళ్ళకి ప్లస్ పాయింట్ ఉంది అంటే ఇది ఒక్కటే. జోఫ్రా ఆర్చర్ మంచి బౌలింగ్ వేస్తాడు, బౌన్స్ రాబడతాడు, స్వింగ్ ఉంటే మంచిగా చేస్తాడు, ప్లస్ 150 కూడా తగులుతాడని అక్రేస్ ఉంది, స్పీడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా నక్కుల్ బాల్ ఒకటి యాడ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పాలి. ఇంకా రషీద్ అతను కూడా బ్యాట్స్మెన్ ఆల్రౌండరు, స్పిన్నింగ్ ఆల్రౌండరు, స్పిన్ తిప్పుతాడు బాగా బొంగరాలు తిప్పినట్టు, అతను కూడా క్రూషియల్ అవుతాడని చెప్పాలి. ఇంకా మార్క్వుడ్ అతని పేస్ ఎక్కువ ఉంటుంది, బౌన్సర్లు ఎక్కువ వేస్తాడు, కొందరికి ట్రబుల్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఆస్ట్రేలియాలో బాగా ఆడేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే బాగా వాళ్ళకి రోడ్ ట్రాక్లు ఉంటాయి కదా, అందుకు వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళకు చిన్నప్పటి నుంచి విద్య అది వాళ్ళు నేర్చుకునేది, అందుకు చెప్తున్నాను. ఇంకా టీమ్స్లో ఏమైనా మార్పులు ఉంటాయంటే ఆస్ట్రేలియాకి 1-2 మార్పులు ఉంటాయి, ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఆస్ట్రేలియా డేవిడ్ వార్నరు, ట్రావిస్ హెడ్ ఫిక్స్, మిచెల్ మార్ష్, ఇంకా మార్కో స్టోనిస్, కెమెరన్ గ్రీన్ / గెయిన్ మ్యాక్స్వెల్ వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. స్పిన్నింగ్ ఆల్రౌండర్ కావాలంటే ఇతను పెట్టుకుంటారు. ఇంకా టిమ్ డేవిడ్ ఈస్ ఫిక్స్, జాస్ ఇంగ్లీష్, ఇంకా మిచెల్ స్టార్కు, అడన్ చంపా, జాస్ హెజిల్వుడ్. ప్యాట్ కమిన్స్ రావాలంటే నెతిన్ హెలిస్ అయితే ఉండకూడదు, అతనైతే మంచిగా వేశాడు, అతనే ఉంటాడని నేను కూడా అనుకుంటున్నా. ఇది ప్లేయింగ్ 11. ఇంకా ఇంతకు మించిన మార్పులు అయితే ఉండవని నేను ఆశిస్తున్నాను. ఇది అయితే బెస్ట్గా ఉందని చెప్పాలి. ఇంకా ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 చెప్తాను ఒకసారి. జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ వాళ్ళిద్దరు ఫిక్స్. ఇంకా విల్ జాక్స్, జానీ బెస్ట్, హరీ బ్రూక్స్, మొయిన్ అలీ, లివింగ్స్టన్, ఇంకా జోఫ్రా ఆర్చరు, ఆదిల్ రషీద్, మార్క్వుడ్, రీస్ టోప్లీ. ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. బెస్ట్గా ఉంది వీళ్ళ ప్లేయింగ్ 11. ఎవరైతే ప్రెజర్ హ్యాండిల్ చేస్తారో వాళ్ళే గెలుస్తారని చెప్పాలి, ఎందుకంటే నేనైతే కొద్దిగా స్లైట్ ఎడ్జ్ ఉందని అనిపిస్తుంది ఎవరికంటే ఆస్ట్రేలియాకి, ఎందుకంటే వాళ్ళకి బాగా అబ్జర్వ్ చేశారు, ఒక మ్యాచ్ అయింది వాళ్ళకి కొద్దిగా పర్లేదు, వాళ్ళకి ఫుల్ మ్యాచ్ ఆడినారు కదా, కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ క్యారీ మూమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నా. వీళ్ళకైతే అది లేదు, అందుకు ఆ డౌట్ ఉంది నాకు, అందుకు చెప్తున్నాను. వీళ్ళు గెలచచ్చు, మనం తక్కువ అంచనా వేయకూడదు కదా ఏ టీంనైనా, అందుకు నేను ఇమాజినేషన్ చేసి చెప్తున్నాను. ఇది ఆస్ట్రేలియా గెలుస్తుందని మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.